థర్డ్ వీడియో చెప్తున్నాం మనం ట్రిగనామెట్రీలో. దిస్ ఈజ్ ద థర్డ్ వీడియో. ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక 20th వీడియో. ఫస్ట్ 10 వీడియోస్ కూడా ఫంక్షన్స్ సంబంధించినవి, తర్వాత 7 వీడియోస్ కూడా మ్యాథమెటికల్ ఇండక్షన్ సంబంధించినవి. ఇది థర్డ్ వీడియో. ట్రిగనామెట్రీ గురించి మాట్లాడుతుంటే త్రికోణమితిలో ఇది థర్డ్ వీడియో అవుతుంది. ఫస్ట్ 2 వీడియోస్లోని కూడా మనం బేసిక్స్ అన్నీ కూడా కవర్ చేసేసాము. బేసిక్స్ని ఒక 5 minutes ఒకసారి మళ్ళీ విందాం. విన్న తర్వాత ప్రాబ్లం దగ్గర వెళ్దాం. ఏంటి బేసిక్స్ అవి? మీకు ఏం చెప్పాను? టోటల్గా 6 రేషియోస్ ఉంటాయి, 6 నిష్పత్తులు ఉంటాయి. ఏంటని చెప్పాను అవి? సైన్ 1 అండ్ కాస్, సైన్ ఎక్స్ కానీ సైన్ థీటా కానీ ఏదైనా సరే, సైన్, కాస్, టాన్, తర్వాత కాట్, సీకెంట్, కోసీకెంట్. ఈ 6 కూడా ట్రిగనామెట్రీ రేషియోస్ అంటారు, త్రికోణమితీయ నిష్పత్తులు అని చెప్తారు. ఈ 6 మనకు ఉంటాయి. ఈ 6 కూడా దేని నుంచి ఫామ్ అవుతున్నాయి? ఒక ట్రయాంగిల్కి సంబంధించిన 3 sides నుంచి ఫామ్ అవుతున్నాయి. ఎందువల్ల 3 sides నుంచి 2 వాల్యూస్ని మనం ఎన్ని రకాలుగా తీసుకుంటారు? 6 రకాలుగా తీసుకుంటారు. అంటే ఏబి తీసుకోవచ్చు, బిఏ తీసుకోవచ్చు, ఏసీ తీసుకోవచ్చు, సిఏ తీసుకోవచ్చు, బీసీ తీసుకోవచ్చు, సిబి తీసుకోవచ్చు. ఆ 6 రేషియోస్కి కూడా వాడు ఈ నేమ్స్ పెట్టేశాడు, వాళ్ళ డిఫైన్ చేశాడు. సైన్ అని, కాస్ అని, టాన్ అని, కాట్ అని, సీకెంట్ అని, కోసీకెంట్ అని టోటల్గా 6 రేషియోస్ వాడు డిఫైన్ చేస్తాడు ఆ నేమ్స్ తోటి. తర్వాత మనం ఏం చెప్పుకున్నాం? ఆల్ సిల్వర్ టీ కప్స్ విషయాన్ని చెప్పుకుంటే కనుక మనకి టోటల్గా 4 quadrants ఉంటాయని. ఒక సర్కిల్ మనం 4 ఈక్వల్ పార్ట్స్గా తీసుకుంటే 4 quadrants కింద మనం స్ప్లిట్ చేయొచ్చు. ఇది Q1 అంటారు అన్నాను, దిస్ ఈజ్ Q2, దిస్ ఈజ్ Q3, దిస్ ఈజ్ Q4. నెక్స్ట్ ఏం చెప్పాను? ఫస్ట్ దాంట్లో అన్నీ పాజిటివ్లే, అంటే సైన్, కాస్, టాన్ అలా నువ్వు 6 రేషియోస్లో ఏది తీసుకున్నా కూడా అది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది అని తెలిస్తే దాని రిజల్ట్లో అన్ని పాజిటివ్లే ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఆల్ కదమ్మా, అన్నీ పాజిటివ్లే. సెకండ్ దానికి వచ్చేటప్పటికి సైన్ పాజిటివ్, అదేవిధంగా కోసీకెంట్ కూడా పాజిటివ్నే, కాబట్టి సిల్వర్ అంటారు, ఆల్ సిల్వర్ అని చెప్తారు. తర్వాత టీ కప్స్ అన్నాను కదమ్మా, ఇది టీ, ఇది కప్స్ అని చెప్తున్నాను కదా. థర్డ్ క్వాడ్రంట్లో టాన్, దాని రెసిప్రోకల్ కాట్, ఇవి 2 కూడా పాజిటివ్లు అవుతాయి. ఫోర్త్ దాంట్లో Q4లో కాస్, దాని రెసిప్రోకల్ సీకెంట్, ఇవి 2 కూడా పాజిటివ్లు అవుతాయి. మిగిలినవన్నీ కూడా నెగిటివ్లు అవుతాయి. సో యాంగిల్స్ ఎలా ఉంటాయని కూడా చెప్పాను. ఫస్ట్ దాంట్లోనేమో 360 ప్లస్ థీటా, అదేవిధంగా 90 మైనస్ థీటా. ఇక్కడమ్మా 90 ప్లస్ థీటా లేదా 180 మైనస్ థీటా. మీరు చూస్తే అర్థమైపోతుంది. మీరు ఎప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారని అనుకోండి, ఇది 180ఏగా, ఇది 180 కంటే తక్కువ అంటే ఈ క్వాడ్రంట్. ఇదేమవుతుంది? 180 ప్లస్ థీటా, 270 మైనస్ థీటా. ఇదేమవుతుంది? 270 ప్లస్ థీటా, 360 మైనస్ థీటా. ఎప్పుడైనా సరే మీకు 360 ప్లస్ వచ్చింది అనుకోండి, అది మీకు ప్రాబ్లం ఈజీగా ఉన్నట్టు. 360 degrees తిరిగావంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు అక్కడే ఉన్నావని. నువ్వు ట్రావెల్ చేసావు కరెక్టే, బట్ ఫిజికల్గా మనం చూసినప్పుడు నువ్వు అక్కడే ఉన్నట్టుగా వాడు ట్రీట్ చేస్తాడు. 360 degrees అంటే మళ్ళీ 0కి వచ్చేస్తావు కాబట్టి. సో ఎక్కడైనా సరే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 370 degrees గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, ఎవరన్నా ట్రిగనామెట్రీ గురించి నేను చెప్తున్నాను, బయట కాదు. 370 degrees గురించి మాట్లాడినా 10 degrees గురించి మాట్లాడినా 2 ఒకటే. ఎందువల్ల 360 degrees తిరిగిన తర్వాత నువ్వు తిరిగిందంతా వేస్ట్ అయిపోతుంది. ఒక రౌండ్ తిరుగుతావు బట్ అక్కడే ఉంటాను. ఒక గ్రౌండ్లో మీరు రౌండ్స్ వేస్తున్నట్టుగా ట్రీట్ చేయండి. మీరు ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో మళ్ళీ అక్కడికే వచ్చారనుకోండి, అక్కడ మీరు ఫస్ట్ ఉన్న పొజిషన్లోనే ఇప్పుడు కూడా ఉంటారు. అదే ఒక స్ట్రైట్ రూట్లో వెళ్తున్నారనుకోండి, అప్పుడు మీకు డిస్టెన్స్ కనిపిస్తుంది, నేను ఇంత దూరం ట్రావెల్ చేస్తానని. బట్ ఇది సర్క్యులర్ ఫార్మేషన్లో ఉంటుంది కాబట్టి, సర్క్యులర్ కాబట్టి మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారు, మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వస్తే ట్రావెల్ చేయనట్టే అక్కడ ఉద్దేశం, ఫిజికల్గా మాట్లాడుకుంటే. కాబట్టి 370 degrees అన్న చోట నువ్వు 10 degrees కూడా రాసుకోవచ్చు. కారణం దాంట్లో 360 తీసేయచ్చు కాబట్టి నువ్వు అదే పొజిషన్లో ఉంటావు కాబట్టి. అలానే 730 degrees ఉంది, 730 degrees నువ్వు అక్కడ కూడా 10 రాసుకోవచ్చు. ఎందువల్ల 730 నువ్వు ఎలా రాస్తావు అంటే 360 ప్లస్ 360 ప్లస్ 10గా రాస్తావు. 360 ఒక రౌండ్ అయ్యింది, ఉపయోగం లేదు.
మరలా మొదలుపెట్టాడు, ఇంకొక రౌండ్ వేస్తాడు, ఉపయోగం లేదు. చివరికి ఎంత మిగులుతుంది 10. అంటే ఎక్కడైనా 730 degrees ఎంత అని అడిగాడు అనుకోండి, నువ్వు కంగారు పడక్కల 730 degrees మనం ఎక్కడ కాలిక్యులేట్ చేస్తామని జస్ట్ 10 కాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఒక రౌండ్ తిరిగింది 360 తీసేయి, అవసరం లేదు. మరొక రౌండ్ తిరిగింది తీసేయి. ఒక 600 రౌండ్లు తిరిగింది అనుకోండి, ఉపయోగం ఏంటి? వాడు అక్కడే ఉన్నట్టు పొజిషన్ పరంగా, తీటా పరంగా వాడు అక్కడే ఉన్నట్టు అర్థం అక్కడ. సో ఆ తర్వాత అడిషనల్గా ఎంతైతే ఉందో దాన్ని మాత్రం మనం కాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. తర్వాత పాజిటివ్ నెగిటివ్ గురించి కూడా చెప్పాను కదమ్మా, క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? కాస్ 270 ప్లస్ తీటా ఉంది. ఎలా చెప్పాను మీకు అది లాస్ట్ వీడియోలో? 270 కానీ 90 కానీ అట్లాంటి వాల్యూస్ ఉన్నప్పుడు దాన్ని వేరే విధంగా కూడా చెప్పాను. 180 కానీ 360 కానీ 540 కానీ 720 కానీ అంటే పై 2π 3π 4π, పై అంటే ఇదమ్మా, మీరు వేరేది అనుకోరు. పై 2π 3π 4π ఇటువంటి ఫార్మేట్లు ఉన్నప్పుడు పై అంటే ఇక్కడ 180 degrees అని, 2π అంటే 360 degrees అని, 4π అంటే 720 degrees అని, అలా ఆ వాల్యూస్ కనుక స్టార్టింగ్లో మీకు కనిపిస్తూ ఉంటే కాస్ వాల్యూ కాస్గానే ఉంటుంది, సైన్ వాల్యూ సైన్. ఇక్కడ 270కి అయితే రాదు ఈ వాల్యూస్ ఉన్నప్పుడే. పై కానీ 2π కానీ 3π కానీ 4π కానీ అటువంటి వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. కాస్ కాసే, సైన్ సైనే. ఇక్కడ ఏ రేషియో అయితే ఉందో అదే రేషియో ఇక్కడ రాసేస్తారు. కాకుండా అవి కాకుండా మిగిలిన ఏమున్నా సరే దానికి సంబంధించింది ఉంది కదమ్మా. కాస్కి ఏమవుతుంది ఇక్కడ మనకి? సీకెంట్ అవుతుంది. సరే కాస్కి ఏమవుతుంది? సైన్ అవుతుంది కదమ్మా. కాస్ సైన్ అది ఎలా మారుతుందని కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇక్కడ ఫస్ట్ దాంట్లో చిన్న డయాగ్రామ్ వేసి చెప్పాను. కాస్ ఎలా మారుతుంది అంటే సైన్గా మారుతుంది, సైన్ థీటా వచ్చేస్తుంది. బట్ ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా? కాస్ 270 ప్లస్ థీటా కదా, 270 ప్లస్ థీటా అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ ప్లస్సే, పాజిటివే, కాబట్టి నీకు ఇక్కడ పాజిటివ్ వస్తుంది. అంటే మీకు ఆన్సర్ ఏమైందంటే మైనస్ సైన్ థీటా అయింది. మర్చిపోకుండా కాస్ సైన్గా మారుతుంది. కాస్ సీకెంట్ రెండిటికి అవి రెసిప్రోకల్స్. కాస్ సీకెంట్ అవి రెసిప్రోకల్స్, అవి రెండు కూడా ఇందులో పాజిటివ్లు అవుతాయి, కాస్ సీకెంట్. సో చేంజ్ అయ్యేటప్పటికి మాత్రం కాస్ ఎలా చేంజ్ అవుతుందంటే సైన్గా చేంజ్ అవుతుంది, సైన్ కాస్గా చేంజ్ అవుతుంది, కొసీకెంట్ సీకెంట్గా చేంజ్ అవుతుంది, సీకెంట్ కొసీకెంట్గా చేంజ్ అవుతుంది, ట్యాన్ కాట్ కానీ కాట్ ట్యాన్. ట్యాన్కు ఉన్న స్పెషాలిటీ అంటే ట్యాన్ కాట్గా మారుతుంది, కాట్ ట్యాన్గా మారుతుంది. దాని రెసిప్రోకల్ కూడా అదే, ట్యాన్ కాటే, కాటి రెసిప్రోకల్ ట్యాన్ అవుతుంది. అర్థమవుతుందా? సో సైన్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం కాస్గా చేంజ్ అవుతుంది, కాస్ విషయానికి వచ్చేటప్పటికి సైన్గా చేంజ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సీకెంట్ 180 ప్లస్ థీటా. 180 వచ్చింది కాబట్టి సీకెంట్ లానే ఉంటుంది రాసేసారు. ఇది అప్పుడు ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా? 180 ప్లస్ అన్నాడు కదమ్మా, థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో ట్యాన్ కాట్ మాత్రమే పాజిటివ్ అవుతాయి, రిమైనింగ్ ఆల్ రేషియోస్ ఆర్ నెగిటివ్. సో హియర్ ఆ వాల్యూ ఏమవుతుంది అంటే మైనస్ అవుతుంది. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే మైనస్ సీకెంట్ థీటా అవుతుంది. ఓకేనమ్మా, సరిపోతుంది. మనం లాస్ట్ క్లాస్లో చాలా వివరంగా చెప్పాం కాబట్టి ఒకసారి గుర్తు చేశాను అంతే వాల్యూస్. నెక్స్ట్ మరలా నోట్ అని పెడతారు, ఇంకా క్వశ్చన్ రాయొద్దు. ఇక్కడ ఎప్పుడైనా సరే మీకు సైన్ ఆఫ్ మైనస్ థీటా వచ్చింది అనుకోండి, అలానే కాస్, అలానే ట్యాన్. యాక్చువల్గా 3 రేషియోస్ చెప్తే సరిపోతుంది. ఆ మిగిలిన 3 కూడా వాటి రెసిప్రోకల్సే కాబట్టి అయినా రాసేస్తున్నానమ్మా. 5 సైన్ ఆఫ్ మైనస్ థీటా వచ్చింది అనుకోండి, దీని వాల్యూ ఏమవుతుందంటే మైనస్ సైన్ థీటా అవుతుంది.
దానికి రీజన్ అడిగితే కనుక మీకు ఇంతకుముందు చెప్పాను కదా బ్లాక్ దీని గురించి, దీనికి సంబంధించింది ఇది కూడా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ యాక్చువల్గా అవసరం లేదు ఎక్స్ప్లెనేషన్, అలా గుర్తుపెట్టుకుంటారు చాలామంది, అట్లానే గుర్తుపెట్టుకుంటారు. అయినా ఒకటి చెప్తాను, మిగిలిన మీరు అదే విధంగా మీరు ఇమాజినేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ ఉంది అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు డయాగ్నల్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇలా ఒక పర్పెండిక్యులర్ లైన్ చేస్తే ఇది ఏ అవుతుందమ్మా, ఇది ఇక్కడ వరకు ఉన్నది బి అవుతుంది, ఇది సి. ఎప్పుడు నీకు చెప్తుంది దీన్ని తేటా అనుకోండి, ఓకేనా? సో ఇది క్లియర్. ఇప్పుడు సైన్ తేటా వాల్యూ మన ఫార్ములా ప్రకారం ఏమవుతుంది, ఏ బై సి అవుతుంది, ఏ బై సి. అదే ఏ బై సి అది క్లియర్. బి తీసేస్తున్నానమ్మా, ఇక్కడ వాల్యూ గురించి మాట్లాడుతున్నాం, ఈ యాంగిల్ గురించి. అదేంటి, ఈ యాంగిల్ కదా కాలిక్యులేట్ చేయాలి అని అనుకోవచ్చు. మీకు చెప్పానో లేదో, యాంగిల్ కాలిక్యులేట్ చేసేటప్పుడు చెప్తాను చూడండి. ఇది ఎక్స్ యాక్సిస్ అని అనుకోండి, యాక్సిస్లు ఉంటాయి కదా, ఎక్స్ యాక్సిస్. యాంగిల్ కాలిక్యులేట్ చేసినప్పుడు ఇది ఒక లైన్ ఎల్ అనుకుంటే, ఇది కూడా లైన్ ఎల్ అనుకుంటే, ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఇది తేటా అని, ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఇది తేటా అని చెప్పకూడదు, అలా చెప్పకూడదు. కారణం ఏంటంటే యాంగిల్ ఎప్పుడూ కూడా యాంటీ క్లాక్ వైజే చెప్తాం. క్లాక్ తిరిగే డైరెక్షన్ నెగిటివ్ డైరెక్షన్ అని చెప్తారు. మన ఇంట్లో తిరిగే క్లాక్స్ అన్నీ కూడా నెగిటివ్ డైరెక్షన్లోనే తిరుగుతాయి. నెగిటివ్ డైరెక్షన్ మనకి ఈ యాంగిల్స్ కాలిక్యులేట్ చేయడానికి పనికిరాదు, పాజిటివ్ డైరెక్షనే తీసుకోవాలి. పాజిటివ్ డైరెక్షన్ అంటే ఏంటి, క్లాక్ తిరిగే డైరెక్షన్ నెగిటివ్ డైరెక్షన్ అయినప్పుడు క్లాక్ తిరగడానికి ఆపోజిట్ డైరెక్షన్, నెగిటివ్కి నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. అంటే క్లాక్ మీకు ఎలా తిరుగుతుంది, ఇట్లా తిరుగుతుంది క్లాక్, దాని నెగిటివ్ అంటే ఈ వైపుకి తిరుగుతుంది, ఇలా కదమ్మా. సో కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా బేస్ను స్టార్ట్ అయ్యి ఇలానే రావాలి, అర్థమవుతుందా? కాబట్టి ఇదే యాంగిల్ అవుతుంది, ఇది యాంగిల్ అవ్వదు, యాంగిల్ అవుతుంది నెగిటివ్ యాంగిల్ అవుతుంది, అర్థమవుతుందా? నెగిటివ్ యాంగిల్ అని చెప్పాలి, ఆ కాన్సెప్ట్ మీద చెప్తున్నాను నేను ఇది. అదే నెగిటివ్ యాంగిల్ తీసుకున్నారనుకోండి, ఇది నెగిటివ్ యాంగిల్ అవుతుంది. పాజిటివ్ యాంగిల్ అంటే టోటల్గా మొత్తం పాజిటివ్ యాంగిల్ అవుతుంది, అది మర్చిపోవద్దు. నెగిటివ్ యాంగిల్ తీసుకున్నారు కదమ్మా, దీన్ని కూడా ఎలా కలుపుతారు, నెగిటివ్ యాంగిల్. సో ఇది తేటా అని తీసుకున్నారు, నెగిటివ్ తేటా, ఇది మైనస్ తేటా కానీ ట్రీట్ చేసుకోండి మరి, అర్థమవుతుంది. నెగిటివ్ యాంగిల్ నేను ఇలా రివర్స్లో వచ్చేస్తాను, పైనుంచి రాలా, బ్యాక్ నుంచి వచ్చేస్తాను. చూడండి, ఇదే డయాగ్రామ్ పైన వేస్తున్నా, కొంచెం పెద్దది, అంటే మీకు కనిపిస్తుందో లేదానని. యాక్చువల్గా ఇది తేటా కదమ్మా, ఇక్కడ ఏమైనా లైన్ ఉందనుకోండి, ఈ లైన్ ఉందనుకోండి, మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి ఇక్కడ యాంగిల్ కలపాలి. అలా కాకుండా మీరు ఇలా వచ్చేసారనుకోండి షార్ట్కట్లో, దాన్ని మైనస్ తేటా అంటారు, నెగిటివ్ వాల్యూ అవుతుంది. ఆ దాని గురించి నేను చెప్తున్నాను. సో మన ఫార్ములా ఏంటి, ఆపోజిట్ ఇది ఏ, ఇది సి, ఇది బిగానే ఉంటుంది, బి. బేస్ మారలేదు కదా, దీనికి బేస్ ఒకటే ఉంది. అదే నేను ఇప్పుడు సైన్ మైనస్ తేటా తీసుకున్నానే అనుకోండి, సేమ్ ఆపోజిటేనా, ఆపోజిటే, బట్ పైన ఏమో పాజిటివ్ యాక్సిస్, ఇది కిందకేమో నెగిటివ్, ఇది వై యాక్సిస్గా తీసుకున్నారనుకోండి, ఇవన్నీ కూడా పాజిటివ్ నెంబర్లు ఉంటాయి, 0 1 2 3 4 5 6 అలా ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే క్రిందకి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి లెంత్ ఏమో పాజిటివ్ అని చెప్తారు, కానీ వాల్యూస్ విషయానికి వచ్చేటప్పటికి నెగిటివ్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ మైనస్ ఏ. డయాగ్నల్ ఎప్పుడు కూడా మనం పాజిటివ్గానే ట్రీట్ చేస్తాం కాబట్టి ఇది సి. అర్థమైందా? ఇక్కడ మైనస్ తీసుకుంటే మైనస్ ఏ బై సి. కాస్ కూడా చెప్తాను చూడండి, కాస్ తీసుకున్నారనుకోండి, కాస్ తేటా ఒకటి, కాస్ మైనస్ తేటా ఒకటి. కాస్ తీసుకుంటే సైడ్ కదా వేయాలి. ఈ డయాగ్రామ్ చూడండి, కొంచెం పెద్దది వేసాను కదా, ఇది ఏ అమ్మ, ఇది కూడా ఏ. యాక్చువల్గా ఇది నెగిటివ్లో ఉంటుంది, ఇది డిస్టెన్స్ ఏమో పాజిటివ్లో చెప్తారు కానీ నెగిటివ్ సైడ్ ఉన్న ఏ. ఇది బి, దీనికి కూడా వీడు బీనే మారడు, ఇది సి, ఇది సి. ఇప్పుడు కాస్ గురించి మాట్లాడుతుంటే కాస్ ఫార్ములా ఏంటి, కాస్ థీటా ఈక్వల్ టు సైడ్ కదా ఎడ్జసెంట్ బి బై డయాగ్నల్ ఎంతమ్మా, సి కదా, సి. అదే కాస్ మైనస్ థీటా కాలిక్యులేట్ చేశారనుకోండి, వీడి దగ్గరికి వచ్చేసాను. ఎడ్జసెంట్ ఎంత, సేమ్ ఇక్కడ కూడా బీనే,
సైడ్ కాస్క్ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ కాదు, ఎడ్జెసెంట్, ప్రక్కన ఉన్నది ఆసన భుజం రాయాలి కాబట్టి బి. ఇది పైన క్రింద కూడా ఒకటే, పైన పాజిటివ్ అయితే ఇది పాజిటివ్ ఇంక మారదు. బై డయాగ్నల్ ఎప్పుడు కూడా సి. అంటే ఇక్కడ కాస్ థీటా వాల్యూ బి బై సి అయితే ఇక్కడ కాస్ మైనస్ థీటా వాల్యూ కూడా బి బై సి అయింది, వాల్యూ మారదు. మీకు అర్థమైంది అనుకోండి మంచిదే, అర్థం కాలేదనుకోండి దీని గొడవ వదిలేసాయండి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఒక్క కాస్కి మాత్రమే మైనస్ థీటా ఉంటే కాస్ థీటా వచ్చేస్తుంది, ట్యాన్కి మైనస్ వస్తుంది, కాట్కి మైనస్ వస్తుంది, సీకెండ్కి కూడా పాజిటివ్, ఎందుకంటే కాసు సీకెండ్ రెసిప్రోకల్స్ కాబట్టి కొసీకెండ్కి కూడా మైనస్ వస్తుంది. మర్చిపోకండి అమ్మా, ఈ మ్యాటర్ గుర్తుండక్కర్లా. యాక్చువల్గా ఇది ఎవడు అడగడు మీకు, కాస్ మైనస్ థీటా ప్లస్ ఎలా అయిపోయిందని ఎవడు అడగడు. ఇంకా అడిగితే ఇది క్లారిఫికేషన్. నువ్వు ఇది ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, లేదా ఫస్ట్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్, నువ్వు ఏ క్వాడ్రంట్ తీసుకున్నా కూడా నువ్వు చెప్పచ్చు అలా. ఇదే ఇక్కడ నెగిటివ్ సైడ్ చెప్పినా కూడా మనం చెప్పగలం, ఎలా అయినా చెప్పవచ్చు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ బాగా అర్థం కావడానికి సింపుల్గా ఉండే చెప్పాను తప్పించి మీరు సెకండ్లో చెప్పచ్చు, థర్డ్లో చెప్పచ్చు, ఫస్ట్లోనే మళ్ళీ థీటా మైనస్ థీటా చెప్పచ్చు, మళ్ళీ ఫోర్త్లోనే థీటా మైనస్ థీటా, ఎలా చెప్పినా కూడా ఈ రేషియోసే వస్తాయి. సైన్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా, సైన్, ట్యాన్, కాట్, కొసికెంట్, ఇవి నాలుగింట్లోనూ కూడా మధ్యలో ఎక్కడైనా సరే మైనస్లు కనపడ్డాయి అనుకోండి, ఆ వచ్చే రిజల్ట్లో కూడా మైనస్ మీరు బయటికి తీసుకొచ్చేయచ్చు. కాస్ విషయానికి వచ్చేటప్పటికి, సీకెండ్ విషయానికి వచ్చేటప్పటికి ఆ మైనస్ ఉన్నా కూడా అది పాజిటివ్గానే ట్రీట్ చేస్తారు ఆ రీజన్స్ వాళ్ళు. ఎందువల్ల మీరు తీసుకునేది కాస్ కానీ సీకెండ్ కానీ మాట్లాడుతున్నప్పుడు, కాస్ కానీ సీకెండ్ కానీ మాట్లాడుతున్నప్పుడు ఎడ్జసెంట్ గురించి మాట్లాడతారు, బేస్ గురించి మాట్లాడతారు, ఈ యాక్సిస్ గురించి మాట్లాడతారు. కాబట్టి అది మీకు పాజిటివ్ ఉంటే పాజిటివే, నెగిటివ్ ఉందనుకోండి మీకు రెండు నెగిటివ్లు వస్తాయి. మీరు మిగిలిన కూడా వెరిఫికేషన్ చేసుకుంటే మిగిలిన బ్లాక్స్లో మీకు ఆ క్లారిటీ వస్తుంది. ఓకే, ఇవి నోట్ అని చెప్పేసి నోట్ చేసుకోండి, చుట్టూరా ఉన్నవి అవసరం లేదండి. నెక్స్ట్ సెవెంత్ పాయింట్గా మరో పాయింట్ మీరు కింద రాసుకుంటారో నేను పైన రాస్తున్నాను. చూడండి, 30 degrees ఉంది, దీన్ని నేను 90 - 30 degreesగా రాసేసాను, అంటే 60 degrees అవుతుంది. లేదు 10 degrees ఉంది, నేను మరొకటి 90 - 10 80గా రాశాను. అలా నీకు ఒక యాంగిల్ ఇస్తుంటే దాన్ని నువ్వు 90లో తీసేస్తున్నారు, అప్పుడు వచ్చే రిజల్ట్ ఉంటుంది చూసారా, ఈ రెండింటిని మీరు యాడ్ చేసినా కూడా 90 వస్తుంది, అది మినిమం, అది మీకు తెలుసు అది. సో అప్పుడు ఈ 2 యాంగిల్స్ని ఏమంటారంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. కాంప్లిమెంటరీ యాంగిల్ 30కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది అంటే 60 అవుతుంది, అలాగే 60కి ఏమో 30 అవుతుంది, రెండింటిని కలిపి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. అలా సప్లిమెంటరీ యాంగిల్ కూడా ఉంటుందమ్మా, 180లోంచి తీసేసామనుకో, ఇదే విషయం. ఇక్కడ 90 రాసిందే 180 రాసామనుకో, 180 - 30, ఇక్కడ 180 - 10 = 170, ఇక్కడమ్మా 150. అప్పుడు ఈ 150 అనేది 30కి ఏమవుతుంది అంటే సప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. లేదా 30కి 150 ఎలానో చెప్పుకోవచ్చు. 180లోంచి సబ్ట్రాక్షన్ జరిగితే సప్లిమెంటరీ యాంగిల్, 90లోంచి సబ్ట్రాక్షన్ జరిగితే అది కాంప్లిమెంటరీ. అంటే ఈ రెండింటిని కలిపితే 180 వస్తుందమ్మా, ఈ రెండింటిని కలిపితే 90 వస్తుంది. అంటే మీరు ఇక్కడ నోట్ ఎలా రాస్తారు, ఇఫ్ θ1 + θ2 = π/2, then the angles are called సప్లిమెంటరీ యాంగిల్. కాంప్లిమెంటరీ అన్నాను కదా. అలానే 8th ఏమవుతుందంటే సేమ్ ఇలానే రాస్తారమ్మా, θ1 + θ2 = π అయితే, ఇఫ్ π, then the angles θ1 θ2 are called
సప్లిమెంటరీ యాంగిల్స్. టోటల్గా మీకు 8 నోట్స్ చెప్పినట్టు ఫస్ట్ 6 కూడా రేషియోలో మైనస్ ఉంటే ఏమవుతుంది అన్న దానికి సంబంధించింది. తర్వాత 2 కూడా సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి, అదేవిధంగా కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి, అది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. డైరెక్ట్గా సప్లిమెంటరీ యాంగిల్ అని అంటాడు అంటే 90 మైనస్ చేయమని, అదే 180 మైనస్ చేయమని. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటాడు జస్ట్ 90 మైనస్ చేయమని. సో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరొకసారి చెప్తానండి, ఇవి మాత్రం మర్చిపోవద్దు. సైన్ మైనస్ థీటా ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా, అలాగే కాస్, అలాగే ట్యాన్ వాల్యూస్ ఏమొస్తాయనే విషయం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ప్రాబ్లం నోట్ చేస్తే ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం చూద్దాం. యాక్చువల్గా నేను 3 ప్రాబ్లమ్స్ని కలిపేసి ఒకే ప్రాబ్లంగా రాశాను. ప్రతి ప్రాబ్లం కూడా ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ అనే ఉంటుంది, ఈ క్రింది వాటి విలువలను కనుక్కోండి అనే ఉంటుంది. ఫైండ్ ద వాల్యూస్ అంటే ఈ క్రింది వాటి విలువలను కనుక్కోనండి అనే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పైన ఉన్నటువంటి 6 వరకు కూడా ఒక ప్రాబ్లం. అంటే మీకు ఎగ్జామ్లో కూడా ఫస్ట్ 6 ఇచ్చేస్తాడని కాదమ్మా, దీంట్లో ఒక బిట్ కానీ లేదా ఒక 2 బిట్స్ కానీ ఇస్తాడు, అన్నీ ఇవ్వడు. అందువల్ల నేను అన్నీ క్లబ్ చేసి రాశాను. మీ నోట్స్లో కూడా ఇలా రాసేసుకుంటే ఏ పాయింట్కి ఆ పాయింట్ చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే యాక్చువల్గా దీనిలో ఉన్న 4 పాయింట్స్ 5 పాయింట్స్ అలా ఇవ్వడు, ఏదో 1 కానీ 2 కానీ ఇస్తాడు కాబట్టి. సో యాక్చువల్గా 6 వరకు అయితే ఒక క్వశ్చన్ అమ్మ, తర్వాత 3 ఒక క్వశ్చన్, తర్వాత 2 ఒక క్వశ్చన్. ప్రతిదీ కూడా ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ అనే ఉంటుంది, ప్రతిదీ కూడా క్రింది కూడా లాస్ట్ది కూడా అన్నీ కూడా అలానే ఉంటుంది. కాబట్టి అన్నీ క్లబ్ చేసి ఒకే ప్రాబ్లంకి అని చెప్తున్నాను. చాలా ఈజీగా ఉంటుంది ప్రాబ్లం. మీరు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన వీడియోస్ బాగా చూసి అర్థం చేసుకుని ఉంటే కనుక ఈ ప్రాబ్లం చాలా ఈజీగా ఉంటుంది. సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఏం కాలిక్యులేట్ చేయాలి, సైన్ 2tan వాల్యూ కాలిక్యులేట్ చేయాలి. మనం చేయవలసింది అది. సో మనకి తెలిసిన టేబుల్ గుర్తుందమ్మా, సైన్ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఈ వాల్యూ అమ్మ సైన్ వాల్యూ 0, 1/2, 1/√2, √3/2, 1. ఆ ఒక్కటి తెలిస్తే చాలని చెప్పాను. కాసు మీరు అటు నుంచి రాసేస్తారు అంతే, అది మర్చిపోకూడదు. ఇంకా మీరు బట్టి పెట్టేసినా పర్వాలేదు, గుర్తుండాలంతే. నెక్స్ట్ మనకి ఎప్పుడు కూడా ఈ యాంగిల్స్ మాత్రమే తెలుసు, కారణం మనకి టేబుల్ అవే ఇచ్చాడు కాబట్టి. మిగిలినవి కూడా ఉంటాయి, 15 కూడా ఉంటుంది, 20 కూడా ఉంటుంది, 40 కూడా ఉంటుంది, 41 ఉంటుంది, 42 ఉంటుంది, 42.5 కూడా ఉంటుంది. కానీ అవి తర్వాత నేర్చుకోవచ్చు. ప్రస్తుతానికి స్టాండర్డ్గా ఇవే చెప్తున్నాడు. అంటే నీకు ఇక్కడ ఏ యాంగిల్ ఇచ్చినా సరే ఇవి వచ్చేటట్టుగానే చూసుకోవాలి, కారణం మనకి అవే తెలుసు కాబట్టి వాల్యూస్. ఇంకేంటి, 90 గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, 180 తెలుసు అంటే ఏ క్వాడ్రంట్లో ఉంటుంది అని, 270 తెలుసు, 360 తెలుసు అంటే దీన్ని పై అని చెప్తామమ్మా, దీన్ని 2π అని చెప్తాం. అంతకంటే ఎక్కువ కూడా మనం చెప్పగలం. అంటే మన నొటేషన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, 90లు, 60లు, అదేవిధంగా 180లు, 270లు, 360లు, 720లు అటువంటివే ఉన్నాయి. చిన్న యాంగిల్స్ గురించి మాట్లాడుకుంటే 0, 30, 45, 60, 90 అనేవేమో ఆ వాల్యూస్ కూడా తెలుసు. కానీ ఇది ఎలా ఉంది, 210 అన్నాడు. మనకి తెలిసిన ఏ వాల్యూకి దీనికి సంబంధం లేదు, బట్ దగ్గరగా ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఎలా రాయొచ్చు. నేను దీన్ని ఎలా రాస్తున్నానంటే సైన్, చిన్న ఎగ్జాంపుల్ అమ్మ, నేను రాసే తప్పు ఇది అయినా రాస్తున్నాను, 200 + 10గా రాస్తాం అనుకోండి, ఏం ఉపయోగం ఉందా? 200 తెలియదు కదా మనకి, అది ఏ క్వాడ్రంట్లో ఉంటుందనే విషయం చెప్తున్నా కానీ మనకి వాల్యూ కరెక్ట్గా తెలియదు మనకి. సో అప్పుడు ఏం చేస్తున్నాను, 200 కూడా సెట్ అవ్వట్లేదు, తీసేస్తాను. 180 + 30గా రాస్తేనే అనుకోండి, ఇక్కడ డిగ్రీస్ అమ్మేవి, 180 + 30గా రాశాను అనుకోండి, 210ఏనా, 210. 180 గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా నీ దగ్గర ఉందా? 180 గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఏ క్వాడ్రంట్ అనే విషయం నేను చెప్పగలను. మన గ్రాఫ్ ఉంది కదా మనకి, ఏ క్వాడ్రంట్, Q1, Q2, Q3, Q4 అనే విషయం మనకి చెప్పగలం. మరి 30 వాల్యూ కూడా నాకు తెలుసు. సైన్ తెలిస్తే కాస్ చెప్పేయచ్చు, ట్యాన్ చెప్పచ్చు, సీకెంట్, కొసీకెంట్, కాట్ అని చెప్పచ్చు.
సరిపోయింది. ఇలానే ఎందుకు రాసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ సైన్, నేను దీన్ని 270 మైనస్ 60గా రాసుకున్నాను. 270 మైనస్ 60 అన్న 10. 270 వాల్యూ కూడా నాకు తెలిసిన వాల్యూవే, 60 కూడా నాకు తెలిసిన వాల్యూవే. అలానే చేసుకోవచ్చు. ఏదైనా ఒకటే ఆన్సర్ వస్తుంది మీకు కన్వీనియంట్ని బట్టి. జనరల్గా 180ని ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే 180 ఉందనుకోండి సైన్కి సైన్ ఆన్సర్ వచ్చేస్తుంది, కాస్కి కాస్ వచ్చేస్తుంది. కాబట్టి 180ని కొంచెం ప్రిఫర్ చేస్తారు తప్పించి రూల్ ఏం కాదు. మీరు 270 మైనస్ అయినా రాసుకోవచ్చు, 270 ప్లస్ అని రాసుకోవచ్చు, మీకు సెట్ అయి ఉంటాయి. ఇక్కడ మైనస్ సెట్ అయింది కాబట్టి మైనస్ కూడా రాయొచ్చు. సో నేను ఇక్కడ రాయట్లేదు, ఏదో ఒకటి కాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది కాబట్టి తీసేస్తాను. సరే, మన ఫార్ములా ఏంటి? ఈక్వల్ టు 180 వచ్చినప్పుడు బ్లైండ్గా సైన్ ఇక్కడ ఎంత ఉంటే అంత రాసామని చెప్పాను. ఏది ఉంటుంది 180 వస్తే వాల్యూ మారదు. ఇప్పుడు రండి, 180 ప్లస్ థీటా అంటే థర్డ్ క్వాడ్రంట్ వస్తుంది. గుర్తుందా? మీరు మర్చిపోకూడదు. 180 ప్లస్ థీటా అంటే థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో tan cot మాత్రమే పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్ కాబట్టి ఈ వాల్యూ మైనస్ వస్తుంది. ఈక్వల్ టు మైనస్ సైన్ 30 degrees టేబుల్లో ఉంది కదా, 1/√2. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే -1/√2 అవుతుంది. అలా మీకు ముందు చెప్పినవన్నీ అర్థమై ఉంటే చాలా ఈజీగా ఉంటుంది, లేకపోతే ఇంకా ఏం రాస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది మీకు. సెకండ్ చూడండి, కాస్ 585 degrees. ఆలోచించండి ఎలా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే మీకున్న ఒక గొప్ప ప్లస్ ఏంటంటే 360 కంటే ఎక్కువ ఉందనుకోండి, మీకు చెప్పాను ముందే 360 degrees ఉంటే దాని ప్లేస్లో 0 రాసుకోవచ్చు. నేను దీన్ని ఎలా రాస్తున్నాను? 360 ప్లస్ ఇంకెంత మిగులుతుంది? 585లో ఎంత మిగులుతుంది? 285. అంతే కదమ్మా, ఇది 5, 225, 6 ప్లస్ 2 8 సరిపోయింది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? కాస్ 360 ప్లస్ 225. మీరు యాక్చువల్గా ఇది యాంగిల్ కాబట్టి పైన డిగ్రీస్ పెట్టాలి సింబల్. యాంగిల్ ఎప్పుడు డిగ్రీస్తో డినోట్ చేస్తాం, దాని యూనిట్స్ ఏంటంటే డిగ్రీస్ కాబట్టి అక్కడ అది 360 degrees కాబట్టి మీరు వెయ్యకపోయినా కూడా ప్రాబ్లం ఏం లేదు, వాడే మార్క్స్ ఏం తీసాడు. సో ఇలా సింపుల్గా రాసేసినా కూడా పర్వాలేదు. పర్ఫెక్ట్గా చెప్పాలంటే యాంగిల్ వేయాలి, డిగ్రీస్ అని వేయాలి. ఈక్వల్ టు 360 ఉంటే ఇంకేం దాని జోలికి వెళ్ళక్కల తీసి పాడేయచ్చు. ఇంకేం మిగులుతుంది వాల్యూ? కాస్ 225 ఈక్వల్ టు కాస్ 225 కూడా తెలియదు మనకి. అప్పుడు మనకి తెలిసిన దాంట్లో దేంట్లో ఒక దాంట్లో మార్చుకో. నేను ఎలా మార్చున్నానంటే 180 ప్లస్ 45గా మార్చాను. 180 నాకు తెలుసు, 45 కూడా నాకు తెలుసు కాబట్టి అంతే తప్పించి 225ని 200 ప్లస్ 25గా రాయకూడదు. 25 తెలియదు, 200 తెలియదు మనకి కాబట్టి. సో దీన్ని ఎలానే ఎందుకు రాయాలి? 270 మైనస్ 45గా రాయొచ్చు కదా, అలా రాసిన పర్వాలేదు. 270 మైనస్ 45 రాసినా కూడా 225 ఏదైనా రాయొచ్చు. మీకు ముందే చెప్పాను, ఒక్క వెర్షన్ ఉండదు, మీకు చాలా రకాలుగా రాయొచ్చు. ఈక్వల్ టు కాస్ ప్రక్కన 180 వచ్చింది కదా, బ్లైండ్గా కాస్ రాసే 180 వచ్చింది అంటే మనం గొప్ప ఆనందం. ఇది దాని గురించి ఏం చూడక్కల 45 వేసేయచ్చు. 180 ప్లస్ థీటా అనేది థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్, ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్ కాబట్టి నెగిటివ్ వస్తుంది. ఈక్వల్ టు కాస్ 45 గుర్తుందమ్మా, కాస్ వాల్యూస్ అంటే అటు నుంచి రాస్తారు. ఇది 1√3/2, 1/√2, 1/2, 0 కాస్ వాల్యూస్. అప్పుడు 45 అంటే ఏమవుతుంది? -1/√2 అవుతుంది. కాస్ 45 వాల్యూ ప్లస్ మైనస్ కూడా ఉంటుంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేసినట్టు. ఇది సెకండ్. థర్డ్ చెప్తున్నాను. థర్డ్ ఏంటమ్మా? tan కదా, tan 480 degrees ఈక్వల్ టు tan 480 కదా. ఎలా రాయొచ్చు? మనకు ఉన్న దాంట్లో 360 పోతుంది, దాంట్లో 360 తర్వాతే కదా. ఆ 360ని క్లియర్ చేశారనుకోండి చాలా వాల్యూ తగ్గిపోతుంది. దీన్ని ఎలా రాస్తున్నాను? tan 360 ప్లస్ 120. చూడండి, 3 ప్లస్ 1 4, 6 ప్లస్ 2 8 సరిపోయింది. ముందు ఆ 360 పీక్ వాడేసేయండి, 120గా మారిపోతుంది. మీరు డైరెక్ట్గా కూడా వేసేయచ్చాము ఆ స్టెప్, ఎందుకంటే మీకు 2 మార్క్స్ నుంచి రావుతాయి, అన్ని స్టెప్స్ వేయక్కర్లేదు. ఈక్వల్ టు tan 120ని ఎలా రాస్తున్నానంటే 90 ప్లస్ 30గా రాస్తాను.
లేదు 180 మైనస్ 60గా కూడా రాయొచ్చు. సో ఇవి రెండు కూడా 80ల మీద చెప్పాం కాబట్టి ఇది 80 లేకుండా చెప్తాం. 180 నా ఉద్దేశం. 80 అంటే 180 ఈక్వల్ టు tan 90 వచ్చింది. 180 రాకపోతే ఏదైనా సరే దానికి సంబంధించిందే వేస్తారు, సేమ్ రాదు కాబట్టి ట్యాన్కి కాట్ వచ్చేస్తుంది, కాట్ 30 వచ్చేస్తుంది. ప్లస్సా మైనస్సా? ప్లస్సా మైనస్సా? 90 ప్లస్ థీటా అనేది ఫస్ట్ కాదు కదా, సెకండ్ క్వాడ్రంట్కి సంబంధించింది. సెకండ్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ కదమ్మా, ఎస్కి సంబంధించిన సైన్ కొసెకండ్ మాత్రమే పాజిటివ్లో ట్యాన్ నెగిటివ్ అవుతుంది. దిస్ ఈజ్ -2 ఈక్వల్ టు మైనస్ కాట్ 30. మన టేబుల్ చెప్పినట్టు గుర్తుందా? కాట్ మైనస్ అలాగే ఉంచుతున్నాను. కాట్ అంటే మీకు ఎలా రాయొచ్చు? కాస్ బై సైన్గా రాసుకోవచ్చు కదా. కాట్ అంటే కాస్ బై సైన్, ట్యాన్ అంటే సైన్ బై కాస్. 30 డిగ్రీస్ కదమ్మా, అంటే వాల్యూ దాని ప్రకారం చూడండి మీకు తెలుస్తుంది. ఇక్కడ √3/2/1/2. దిస్ ఈజ్ కాస్ 30 బై సైన్ 30. 2 క్యాన్సిల్ అవుతుంది, మీకు √3 వచ్చింది. √3 సరిపోయింది. నెక్స్ట్ 4th చేద్దాం అలా. థర్డ్ అయింది కదమ్మా. 4th secant 510 ఈక్వల్ టు 510 360 తీసేయండి. 360 తీసేసాం. secant 510లోంచి 360 తీసేస్తే 0, 11లోంచి 6 తీస్తే 5, 4 కదమ్మా, 3 తీస్తే 150 సరిపోతుంది. చూడండి వాల్యూ. ఇక్కడ నేను మళ్ళీ 360 + 50 ఎందుకు రాయటం? 360 తీసేయచ్చు అని చెప్తాను కదా, అది ఉన్నా లేకపోయినా ఒకటే, దాని వాల్యూ 0 కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా 150 అనే రాసే. ఇంకొక స్టెప్ మిగులుతుంది మనకి. రాయగలిగితే లేదు నేను రాయలేనంటే స్ప్లిట్ చేసి రాసుకోండి. సో 150 వాల్యూ కూడా తెలియదు మనకి. 150ని ఎలా రాసానంటే secant 180 - 30గా రాయొచ్చు, అంటే 150ని, లేదా 90 + 60గా కూడా రాసుకోవచ్చు. 90 కూడా మనకు తెలుసు కాబట్టి ఏదన్నా ఒకటి. ఈక్వల్ టు 180 వచ్చినప్పుడు సేమ్ ఏది ఉంటే అదే 30 డిగ్రీస్ రాసేసాను. ఏదంటే 180 వచ్చినప్పుడు ఇక్కడ ఏ ట్రిగోనోమెట్రీ రేషియో ఉంటే అదే రాస్తారు. 180 - 30 కదమ్మా. 180 - 30 అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసీకంట్ పాజిటివ్, ఇది నెగిటివ్ అవుతుంది. నెగిటివ్. secant 30 డిగ్రీస్ కదా. secant అంటే ఇక్కడ ఏంటి? 1/cos అమ్మ. cos 30 అంతా చూడండి. cos 30 ఈ రెండింటి నుంచి చెప్పేస్తాం మొత్తం. cos 30 వాల్యూ ఎంత? √3/2. అదే దీన్ని రివర్స్ చేశారనుకోండి, secant 30 అంటే ఇది రివర్స్ అవుతుంది అంతే, 2/√3 అవుతుంది అంతే. తీసుకొచ్చి ఇక్కడ రాస్తారు, మైనస్ మామూలే 2/√3. ఇది క్లియర్. తర్వాత 5th చూడండి. cosecant 750 డిగ్రీస్. cosecant 750 ఈక్వల్ టు 750 కదమ్మా. 750 కాబట్టి మీరు ఇందులో 360 ఒకసారి, రెండోసారి కూడా 360 తీసేయచ్చు. ఎందుకంటే 720 అంటే 2 360 ఉంటాయి కాబట్టి మిగిలింది ఎంత అంటే cosecant 360 + 360 తీసేస్తే ఎన్నిసార్లు అయినా సరే 360 ఎన్ని రౌండ్లు తిరిగినా అది వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంక మిగిలింది ఎంత అంటే 30 డిగ్రీస్ మిగిలింది. cosecant 30 డిగ్రీస్ అంటే చూడండి, sin 30 డిగ్రీస్ ఎంత ఉంది? sin 30 డిగ్రీస్ ఈక్వల్ టు 1/2 కదమ్మా. అదే cosecant అంటే దీని రివర్స్ సైడ్ రెసిప్రోకల్ కాబట్టి cosecant అంటే 2/1 అవుతుంది, అంటే 2 అవుతుంది. సో దిస్ ఈస్ 2. 5 కూడా అయిపోయింది. 6 చూద్దాం. cot 765 డిగ్రీస్. ఇది కూడా అంతే. 360 తీసేయండి, మరో 360 తీసేసేయండి. అంటే యాక్చువల్గా దీని ఇలా రాసినట్టు మాట. 360 + 360 ప్లస్ ఇంకెంత ఉంది? 45 డిగ్రీస్ ఉంది. సో 360 ప్లస్ 0 రాసామని చెప్పాను, అంటే cot 45 డిగ్రీస్. cot 45 వాల్యూ. cot అంటే ఏంటి? cos బై సైన్ కదమ్మా. cos బై సైన్ 1/√2/1/√2. ఆన్సర్ 1 అవుతుంది. మీరు కాలిక్యులేషన్ మీరు ఒకసారి చేసుకోండి అవసరమైతే. 6 అయిపోయింది కదమ్మా. 7 చూద్దాం.
7 కూడా అటువంటిదే, పై అని ఇచ్చాడు అంతే. చూడండి వాడు ఏమి ఇచ్చాడు, సైన్ 5π/3 అమ్మ, ఇది 5π/3. దీన్ని ఎలా రాస్తున్నానంటే ఈక్వల్ టు సైన్ 5π/3 కదా, మనకి పై కానీ 2π కానీ 3π కానీ 4π కానీ వస్తే కొంచెం ఈజీగా ఉంటుంది అంతే. దీన్ని ఎట్లా రాయొచ్చు, 5π కదమ్మా, టోటల్గా యాంగిల్లో మార్చేసుకున్నా పర్వాలేదు, ఇది మాత్రం పైలో చెప్తాను, తర్వాత యాంగిల్లో మార్చేద్దాం, ఈజీగా ఉంటుంది. సో దీన్ని 5 ప్లస్ 2π మైనస్ π/3 సరిపోతుందా చూడండి, 2π మైనస్ π/3. 3 × 2 6 కదమ్మా, 6π మైనస్ π 5π/3. అలా కొంచెం కష్టంగా ఉండొచ్చు, అలా గెస్ చేయడం కష్టం, మీరు ఇప్పుడే 10th నుంచి వచ్చారు కాబట్టి కొంచెం కష్టంగా ఉండొచ్చు. అలా మీరు ఇబ్బంది పడుతుంటే దీనికి వేరే ఎలా రాస్తారంటే, దీనికి ఇక్కడికి వేరే ఆల్టర్నేటివ్ చెప్తున్నాను. సేమ్ ఇదే క్వశ్చన్, సైన్ 5π/3. ఇక్కడ పై అంటే 180 డిగ్రీస్ అమ్మ, అంటే 180 × 5/3 అని ఆన్సర్. పై వాల్యూ 180 అని, 5 మామూలుగానే రాశారు, 3 మామూలుగానే రాసేసారు, అంటే 3 180లో 60 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. 6 × 5 ఎంతమ్మా, 300 కదా, అంటే దీని ప్లేస్లో నువ్వేం రాసుకోవచ్చు, సైన్ 300 రాసుకున్నా కూడా పర్వాలేదు, రెండు ఒకటే. ఇది మీరు చేయగలను అనుకోండి, ఇలానే చేసేయండి. ఇలా కష్టంగా ఉంది, నేను యాంగిల్లో మార్చేసుకుంటాను అన్నారు అనుకోండి, యాంగిల్లో మార్చేసుకోవచ్చు, కానీ ఈ నోటేషన్ కూడా మీరు అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ పైలో ఉంటేనే ఆన్సర్ వస్తుంది, అలా యాంగిల్లో మార్చుకుంటే ఆన్సర్ రాని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, కాబట్టి ఇలా కూడా అలవాటు చేసుకోండి. సో ఈ ప్రాబ్లం ఇలా చెప్తాను చూడండి, తర్వాత యాంగిల్లో మార్చుకుందాం మనం, అంటే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను, అలా కూడా చేయొచ్చు అని. 2π అంటే 360 కదమ్మా, 360 ఉన్న చోట అది తీసేయచ్చు, మీకు చెప్పాను 360 తీసేయచ్చు. తీసేయడానికి ఇక్కడ మైనస్ ఉంది, మరి ప్లస్ ఉంటే తీయాలి, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మైనస్ ఉన్నప్పుడు తీయకూడదు, మైనస్ ఉంటే 4th క్వాడ్రంట్లోకి వచ్చేస్తుంది, అది ప్లస్ ఉంటే తీసేయచ్చు, కాబట్టి తీయడానికి లేదు. బట్ ఇక్కడ 360 ఉంది కాబట్టి 360 ఉంది కాబట్టి దీన్ని 360 గానే ట్రీట్ చేయండి. ఇక్కడ పై అంటే 180 కాబట్టి 2π అని వద్దు, 360 అని అనుకోండి. 360 అనుకుంటామంటే 360నే, 360 ఉంది కాబట్టి 180 ఉన్నా 360 ఉన్నా అటువంటి వాల్యూస్ ఉన్నప్పుడు సైన్ వాల్యూ సైనే. ఇది π/3 గానే ఉంచేసాను. ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా, 4th క్వాడ్రంట్లో కాస్ ప్లస్ సైన్ కాదు కాబట్టి మైనస్ వచ్చేస్తుంది, మైనస్ సైన్ π/3 అంటే వాల్యూ ఎంత, దిస్ ఈజ్ 180/3 కదమ్మా, 60 డిగ్రీస్. చూడండి మైనస్ సైన్ 60, మైనస్ అలాగే ఉంచాను, సైన్ 60 వాల్యూ √3/2, దిస్ ఈజ్ √3/2. ఇది ఆన్సర్ అవుతుంది. లేదు మీరు ఎలా చేసినప్పుడు అదే వస్తుంది, మీకు ఏది అలవాటు అయితే అది. పై కూడా చేయొచ్చు అనే విషయం వచ్చి ఇదంతా చెప్పాను. సో 7 అయ్యాయి కదమ్మా, తర్వాత 3 కూడా చెప్పేస్తాను. 7 అయ్యాయి కదమ్మా, తర్వాత ఇంకా 4 ఉన్నాయి కదా, 8, 9, 10, 11 అవి అలానే ఉంటాయండి ఈజీగా. నెక్స్ట్ అమ్మా 9th కదా, 8th కదా, tan 855 డిగ్రీస్, 855 అనేది 855 అనుకుంటున్నానండి, ఈక్వల్ టు tan 360 కింద రాయగలమేమో చూద్దాం, రాయొచ్చు. 360 + 360 అంతా 270 ఎగిరిపోద్ది దాంట్లోంచి. 855లోంచి 270 కాదు 720 తీసేస్తే ఇది 5 అమ్మ, ఇది 3, ఇది 135 వచ్చింది, 135. 360 ప్లస్ ఉంటే ఒక రౌండ్ కంప్లీట్ అయినట్టే, తీసిపడి ఇది 0, ఇది 0, tan 135 ఉంటుంది. tan 135ని tan 90 + 45గా రాయొచ్చు. ఎప్పుడైతే 90 వచ్చిందో దాని ముందు ట్యాన్ ఉంది కాబట్టి ట్యాన్ కాట్గా మారిపోతుంది, కాట్ 45 డిగ్రీస్. మైనసా ప్లస్సా, దిస్ ఈజ్ ద సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో ట్యాన్ నెగిటివ్నే, మైనస్.
మైనస్ కాట్ 45 వాల్యూ మీరు చూసుకోండి, కాస్ 45/sin 45, లేదా మీరు ముందు టేబుల్ ప్రిపేర్ అయి ఉంటే 1 ఉంటుంది, -1 అయిపోయింది. తర్వాత 9th చూడండి, సీకెంట్ 13π/3. మీరు అలా స్ప్లిట్ చేయడం రావట్లేదు అనుకోండి, వాల్యూ రాసేసేయండి. వాల్యూ రాస్తే ఏమవుతుంది, సీకెంట్ 13 × 180/3. చూడండి 180లో 60 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా. 13 × 60 కదా, 0 8 7 సరిపోతుంది. చూడండి 780 వచ్చింది. 780 రాయడం 360 ప్లస్ 360 ప్లస్ ఇంకెంతమ్మా 60 కదా, 60 degrees. 360 ప్లస్ 360 అంటే 720. 360 వస్తే దీన్ని తీసేయచ్చు, ఇంక మిగిలిందంతా సీకెంట్ 60 degrees. సీకెంట్ 60 degrees అంటే 1/cos 60 అని. cos 60 వాల్యూ ఎంత, 1/2 కదా, 1/2 కాబట్టి దాన్ని రివర్స్ చేస్తాం, రెసిప్రోకల్ కాబట్టి 2/1 అంటే 2 అవుతుంది. క్లియర్. నెక్స్ట్ 10th కూడా చెప్పేస్తాను. 10th చూడమ్మా, కాట్ θ మైనస్ 13π/2 ఈక్వల్ టు, అలా θ మైనస్ ఉంటే మనం చేయలేము. ఫస్ట్ యాంగిల్ ఉండాలి, తర్వాత θ ఉండాలి, అప్పుడే కదా మన నోటేషన్స్ అంతా కూడా. కాబట్టి దీంట్లోంచి మీరు మైనస్ కామన్ తీస్తున్నారు. మైనస్ కామన్ తెస్తే ఇది 13π/2 మైనస్ θ అవుతుంది. సరిపోతుంది. చూడండి, కాట్ లోపల మైనస్ ఉందనుకోండి, మైనస్ బయటకు వచ్చేస్తుంది. ఒక కాస్కి సీకెంట్కి మాత్రమే రాదు, మర్చిపోవద్దు. సో అది పాజిటివ్గా మారిపోతుంది. ఈక్వల్ టు మైనస్ కాట్ ఇంకెంత ఉంది, 13π/2 మైనస్ θ. 13π/2 అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, 13 × 180/2 కదమ్మా, ఇది 90 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈక్వల్ టు 1170 వచ్చింది. అంతేనా, ఇది అంతే, 1170 ఈక్వల్ టు మైనస్ కాట్ 1170 మైనస్ θ. ఇలా రాయటం కంటే అలా పెద్ద వాల్యూస్ వచ్చినప్పుడు మీరు 2π ప్లస్ కింద రాసుకుంటమే ఈజీ. ఇప్పుడు 1170ని ఎలా రాయొచ్చు, 360 ప్లస్ 360 ఎంత, 720 ఉంటుంది దాంట్లో. 720 తీసేస్తే ఇంకెంత ఉంటుంది, 0 9 5 కదా, మీది 5 తీసేస్తే 450 అంటే ఇంకో 360 వస్తుంది. 360 ప్లస్ ఇంకెంత వచ్చింది, 90 వచ్చిందా, 90 ఎంత వచ్చింది, 360 ప్లస్ 360 ప్లస్ 360 ప్లస్ 90. అలా రాసుకునే దానికంటే 13π/2 ఉంది కదా, 13π/2ని 2π వచ్చేటట్టుగా రాసారే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 12 ప్లస్ π/2 6 ప్లస్ π/2 సరిపోతుందా. చూడండి, నేను చెప్తున్నాను, ఇలా రాయొచ్చు. దీనికంటే పైలో నోటేషన్ కూడా అలవాటు చేసుకోమన్నాను కదా, ఇదే విషయం పై మీద చెప్పామనుకోండి, ఏదైనా ఒకటే వస్తుందిలేండి, మార్క్స్ కూడా ఒకటే పడతాయి, కానీ పై నోటేషన్ కూడా మీరు అలవాటు చేసుకోవాలి. సో దీన్ని ఈక్వల్ టు మైనస్ కాట్ 13π/2ని ఎలా రాస్తున్నానంటే 6π ప్లస్ π/2 మైనస్ θ. చూడండి, ఇక్కడ ఎల్సిఎం కాలిక్యులేట్ చేయండి. 2 ఎల్సిఎం అనుకోండి, 2 × 6 12π, ఇక్కడ పై ఉంది కాబట్టి 12π ప్లస్ π 13π/2 ఇలా రాస్తే కొంచెం ఈజీగా అనిపిస్తుంది. లేదు నాకు ఇది కుదరట్లేదంటే మీరు యాంగిల్ కాలిక్యులేట్ చేసుకోండి. 6π అంటే ఏంటి, 2π ప్లస్ 2π ప్లస్ 2π అంటే 360 ప్లస్ 360 ప్లస్ 360 ప్లస్ వస్తే తీసేయచ్చు, కాబట్టి యాంగిల్ తీసేస్తాను. ఈక్వల్ టు మైనస్ కాట్ π/2 మైనస్ θ మాత్రమే ఉంది. π/2 అంటే 90 అమ్మ, 90 మైనస్ θ ఫస్ట్ క్వాడ్రంట్. అప్పుడు కాట్ అనేది ట్యాన్గా మారుతుంది. ఇక్కడ 90 వచ్చింది కాబట్టి దట్ ఈక్వల్ టు ట్యాన్ θ.
ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసేయండి. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్లే కాబట్టి ట్యాన్లోంచి మైనస్ రాదు, ఆల్రెడీ ఉన్న మైనస్ మాత్రమే వస్తుంది తప్పించి కొత్తగా మైనస్ రాదు. ఒకసారి వెరిఫై చేసుకోండి. పై కాకుండా నువ్వు ముందు చెప్పినట్టుగా ఆ నెంబర్ని కాలిక్యులేట్ చేసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇంకొకటి ఉన్నట్టుంది, అది కూడా చేసేద్దాం. ప్రాక్టీస్ చేయాలి మీరు. లాస్ట్ చూడండి. tan -23 π/3 సరే ఈక్వల్ టు మైనస్ ఉంది ట్యాన్లో బయటకు వచ్చేస్తుంది, కాస్లోని సీకెంట్లో మాత్రమే రాదు. మైనస్ ట్యాన్ ఇదంతా 23 ఇంటూ ఏం లేక ఇంటూ ఉన్నట్టే కదా 180 రాసిస్తున్నాను. 180/3 పై ప్లస్లో 180 రాసిస్తాను. ఈక్వల్ టు మైనస్ ట్యాన్ 23 ఇంటూ 60 కదా మీది 60 degrees. 3 180లో 60 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? మైనస్ ట్యాన్ 23 ఇంటూ 60 కదా, ఇక్కడ రాస్తున్నాను చూడండి. 23 ఇంటూ 60 అమ్మ 1380 వచ్చింది, అంతేని 18 12 1380. దీంట్లోంచి 360లు ఎన్ని పోతాయి అన్నీ తీసేయండి. మనం అంత వాల్యూని మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది, చేయడం కూడా కష్టం అవుతుంది. ఎన్ని 360లు పోతాయి? 360 + 360 + 360 వేశారనుకోండి, అలా 4 సార్లు యాడ్ చేశారనుకోండి. చెప్తున్నాను చూడండి. 360 + 360 720 కదా, ముందు ఒక 720 తీసేద్దాం. ఇక్కడ 360 తీసేస్తూ ఉండాలి మీరు. 0 ఇది 6 అమ్మ, 30లోంచి 7 తీసేస్తున్నాం కదమ్మా, 6 కదా వస్తుంది, 6 వచ్చింది. తర్వాత ఇంకా వాల్యూ ఉంది, ఇంకో 360 తీసేయచ్చు. చేస్తే 0 0 300 వచ్చింది. 300 యాక్చువల్గా దీని అర్థం ఏంటి అంటే మీకు వివరంగా రాస్తాను చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. దీని వాల్యూ 1380 వాల్యూ. దీన్ని ఎలా రాస్తున్నాను? మైనస్ ట్యాన్ థీటా 360 ప్లస్ 300. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇది. నువ్వు ఎన్ని 360లు అయితే తీసేస్తావో చివరి యాంగిల్ అంత ఈజీగా అవుతుంది. సో ఇంక ఇది రాయక్కర్లేదు అని చెప్తున్నాను. 360 ప్లస్ అంటే నువ్వు అక్కడే ఉన్నట్టు, ఇంకా ఇవి రాయక్కర్లేదు అవి. సో ఈ వాల్యూస్ ప్లస్ ఉంది కాబట్టి ఈ మూడింటిని పీకేయచ్చు. ఈక్వల్ టు మైనస్ ట్యాన్ థీటా కాదు ట్యాన్. మిగిలిందంతా చివర 300 మిగిలింది. 300 ఉంటే మనం డైరెక్ట్గా వాల్యూ ఉంటుంది కాబట్టి దీన్ని ఎలా రాశాను? 360 - 60గా రాశాను. 360 - 60 సరిపోతుంది చూడండి. 300. ఇప్పుడు రండి, మైనస్ 360 కానీ 180 కానీ వస్తే ట్యానే కాబట్టి ట్యాన్లానే రాసేసాను. ట్యాన్ 60 ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా? 360 మైనస్ థీటా అనేది 4th క్వాడ్రంట్కి సంబంధించింది. 360 మైనస్ థీటా 4th క్వాడ్రంట్. మీరు అక్కడ డయాగ్రామ్ చూసుకోండి. 4th క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారం కాస్ సీకెంట్ మాత్రమే పాజిటివ్. సో దీనికి నెగిటివ్ వస్తుంది కాబట్టి దీని ముందు నెగిటివ్ వచ్చింది. మరి ఈ మైనస్ ఆల్రెడీ పైనుంచి వస్తుంది. ఈ మైనస్ 4th క్వాడ్రంట్ నుంచి వచ్చింది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. దిస్ ఈజ్ ట్యాన్ 60 degrees. ట్యాన్ 60 వాల్యూ ఎంతమ్మా? √3 అంటే సైన్ 60/cos 60 చూసుకోండి. సైన్ 60/cos 60 2 క్యాన్సిల్ అవుతుంది, √3 అవుతుంది. ఇలా మీరు ఏ యాంగిల్ ఇచ్చినా కాలిక్యులేట్ చేసేటట్టుగా ఉండాలి. మీరు టోటల్గా పైని 180లో మార్చుకున్నా పర్వాలేదు, లేదు ఇలా పైలాగే ఉంచేసి ప్రాబ్లం చేసినా పర్వాలేదు. ఏదైనా ఒకటే ఆన్సర్ వస్తుంది, దేనికన్నా వెయిటేజ్ ఒకటే, మార్కులు ఒకటే పడతాయి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా ప్రాబ్లమ్స్ చూద్దాం.